దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనం. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు కొంతమంది పరిసయ్యులు, శాస్త్రులు వచ్చి ఆనాటి ధర్మశాస్త్ర ఉపదేశకులు కొంతమంది వచ్చి, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుతున్నాము అన్నారు. నీ వలన ఒక సూచక్రియ చూడాలి, ఆకాశం నుంచి ఒక సూచక్రియ మాకు కనబరచు అని వారు యేసుక్రీస్తు ప్రభువారిని అడిగారు. అడిగితే ప్రభువారు అన్నారు, ఈ తరము వారు, ఈ చెడ్డ తరము వారు సూచక్రియ అడుగుతున్నారు. యోనాను గూర్చిన సూచక్రియే వారికి చూపించబడుతుంది, కానీ ఇంకా ఏ సూచక్రియ వారికి చూపించబడదు. యోనా తిమింగలము గర్భములో ఎలాగూ 3 రాత్రింబగళ్ళు ఉన్నాడో అలాగే మనుష్య కుమారుడైన నేను కూడా 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉంటాను అని వారికి ఆ సూచన మాత్రమే మీకు కనబడుద్ది, కానీ ఇక మీరు కోరుకుంటున్నట్టుగా ఏ సూచక్రియ మీ పట్ల జరిగించను అని యేసుప్రభువారు చెప్పాడు. అంటూ యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, యోనా కంటే గొప్పవాడను నేను అని తనకు తానే చెప్పుకున్నట్టుగా ఇక్కడ గ్రంథములో వ్రాయబడతా ఉంది. ప్రియులరా, సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు, ఘనకార్యాలు విశ్వాసముతో నమ్మి ఎవరైతే కావాలని కోరుకుంటారో వారికి మన ప్రభు, మన దేవుడు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ శోధించడానికో లేదా ఆయన యొక్క శక్తి ఏంటో రుజువు చేసుకుంటాడేమో చూద్దాం, లోకానికి రుజువు చేసుకుంటాడేమో చూద్దాం అని విమర్శనాత్మకంగా లేదా శోధించాలని, బాధించాలని, పరిశోధించాలని వచ్చి కార్యాలు అడిగితే మాత్రం యేసుక్రీస్తు ప్రభువారు తిరస్కరించినట్లుగా చాలా స్పష్టంగా ఇక్కడ లేఖనం చెబుతూ ఉంది. కాబట్టి పరిసయ్యులు, శాస్త్రులకు ఏం చెప్పాడంటే, ఏ సూచక్రియ మీకు చూపించబడదు. ఒకటే సూచక్రియ, మనుష్య కుమారుడు భూగర్భంలోనికి వెళ్ళి 3 దినాలు ఉండి 3 రాత్రింబగళ్ళుండి బయటకు వస్తాడు. అదొక్కటే మీకు కనబడుద్ది, అంతకు మించిన సూచక్రియ ఏదీ లేదు. యోనా ఆనాడు తిమింగలం గర్భములో ఏ విధంగా 3 దినాలు ఉన్నాడో అలాగే నేను కూడా 3 దినములు ఉండి బయటకు వస్తాను, అది మాత్రమే మీకు కనబడుద్ది, ఇక వేరే సూచక్రియ ఏది చెయ్యను. యోనా కంటే గొప్పవాడను. యోనా తిమింగలం గర్భములో బ్రతికి ఉండి ప్రార్థన చేశాడు. నాచు నన్ను చుట్టుకున్నది, నా ప్రాణము జలంలో చిక్కుకుపోయింది, నేను పాతాళపు అంచుల్లో ఉన్నాను, నా ప్రాణాన్ని కాపాడు ప్రభువా తండ్రి అని యోనా మొరపెట్టాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆల్రెడీ మరణించి శవంగా ఆ భూగర్భంలోనికి, ఆ సమాధిలోనికి వెళ్ళాడు. అందుకనే యోనా కంటే గొప్పవాడు. యోనానేమో బ్రతికుండి చేప గర్భంలో ఉండి మొర్రపెట్టి బయటకు వచ్చాడు.
కానీ యేసుక్రీస్తు ప్రభువారేమో మరణించి, మరణాన్ని సమాధి చేసి, మరణపు ముళ్ళు విరిచి ఆయన తిరిగి మృత్యుంజయుడై బయటకు వచ్చాడు. అందుకనే యోనా కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు అన్నాడు. ఇంకొక సంగతి చెప్తాడు అక్కడ, విమర్శ సమయమున, ఆ మాట చదువుతాను చూడండి, 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి ఈ తరము వారి మీద నేరస్థాపన చేస్తుంది. ఆమె ఆనాడు సొలొమోను జ్ఞానం విని భూమి అంతముల నుంచి వచ్చి సొలొమోనును పరీక్షించి ఆయన జ్ఞానాన్ని శోధించి ఆమెకున్నటువంటి ప్రశ్నలు నివృత్తి చేసుకొని సొలొమోను జ్ఞానం ఆమె శోధించింది, ఆమె విన్నది, ఆమె కనులారా చూసింది. ఆమె ఒక మాట అంటుంది, నీ గురించి విన్నది నేను కొంచెమే, ఇప్పుడు చూసిన తర్వాత చాలా ఎక్కువగా కనబడతా ఉంది అని చాలా స్పష్టంగా అక్కడ మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈ దక్షిణ దేశపు రాణి సొలొమోను జ్ఞానాన్ని వినడానికి చాలా దూరం నుంచి వచ్చి ఆయన యొక్క జ్ఞానాన్ని విన్న తర్వాత ఆమె సొలొమోను లోకములో ఉన్న వారందరికంటే జ్ఞానవంతుడు, గొప్పవాడు, దైవజ్ఞానం పొందినవాడు, ఆత్మజ్ఞానం పొందినవాడు, దావీదుకు వారసుడు, సమస్త సృష్టికర్త ఆయనకు జ్ఞానం ఇచ్చాడు, చిన్నతనం నుంచే తన ప్రజలను పరిపాలన చేయడానికి సంపూర్ణమైనటువంటి జ్ఞానాత్మపూర్ణుని చేశాడని ఆమె గ్రహించి ఆమె తీసుకొచ్చినటువంటి కానుకలు అన్నీ ఆయనకిచ్చి ఆయన ఏమైనా కానుకలు ఇస్తే తీసుకొని వెళ్ళిపోయింది. అయితే అదే సంఘటనను యేసుక్రీస్తు ప్రభువారు ఎత్తి పరిసయ్యులతో శాస్త్రులతో మాట్లాడుతున్నాడు. ఆమె వచ్చి సొలొమోను జ్ఞానాన్ని విన్నది. అయితే ఆమె విమర్శ దినమున, అంటే మనుషులను విమర్శించే దినం ఒకటి ఉంది. ఆత్మల లోకములో మనందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము నిలబడ్డప్పుడు విమర్శ చేస్తాడు దేవుడు, విమర్శ చేస్తాడు. ఆ విమర్శలో ఈ దక్షిణ దేశపు రాణి సొలొమోను జ్ఞానాన్ని విని మారు మనసు పొందినట్టుగా, విని ఆకర్షించబడ్డట్టుగా, మీరు ఎందుకు ఆకర్షించబడలేదు? ఈ రక్షకుడైన యేసు భూలోకానికి వచ్చి మీ అందరికీ బోధ చేశాడు, మీ అందరితో మాట్లాడాడు, మీ అందరితో కలిసి తిరిగాడు, తిన్నాడు. ఆయన చెప్పిన మాటలు మీరెందుకు అంగీకరించలేదు అని ఆమెను చూపిస్తూ ఆమె నేరస్థాపన చేస్తున్నప్పుడు దేవుడు ఈ పరిసయ్యుల మీద, శాస్త్రుల మీద, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు జ్ఞానాన్ని శంకిస్తున్నారో, ఈయన దేవుని కుమారుడు కాదు అని ఆలోచన చేస్తున్నారో, ఈయన అజ్ఞాని అని అనుకుంటున్నారో వారి మీద నేరస్థాపన ఆమె చేస్తుండగా తండ్రి అయిన దేవుడు అది రుజువు చేసి వీరి మీద నేరస్థాపన రుజువు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అంటూ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారంటే సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను గురించి మనకు తెలుసు. సొలొమోను చిన్న వయసులో రాజ్యానికి వచ్చాడు. ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేసే రాజుగా పట్టాభిషేకం పొందిన తర్వాత చిన్న వయసులో బలులర్పించి, ఆ కొండ మీద బలులర్పించి ప్రార్థన చేసినప్పుడు
దేవుడు తనకు ప్రత్యక్షమైతే నీకేం కావాలి అని కోరుకోమని అడిగితే ఆయన అడిగింది ఏంటే న్యాయములను వివేచించేటువంటి జ్ఞానం కావాలి. ఎంతమంది ప్రజలు నేను పరిపాలన చేయాలి, వీరికి న్యాయం చేసే ఆ జ్ఞానం, పరిపాలన విధానం నాకు కావాలి, నాకు జ్ఞానం కావాలి ప్రభువా అని తండ్రి అయిన దేవుణ్ణి సొలొమోను ప్రార్థన చేశాడు. దేవుడు తనకు జ్ఞానం ఇచ్చాడు, అదేవిధంగా ఐశ్వర్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు. శత్రువు ప్రాణాలను ఆయనకు అప్పగించినట్టుగా లేఖనం మనం చూస్తాం. అయితే సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి మాటలు నేడు కూడా వినబడతా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారి వాక్యం నేడు కూడా ప్రపంచమంతటా వినబడతా ఉంది. ఈ రాజ్య సువార్త, ఈ సిలువ సువార్త, ఈ ప్రేమమయుడైన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి సిలువ వార్త, ఈ రక్షణ వార్త అనేకులకు వినబడుతుంది, వింటున్నారు. కానీ షేబా దేశపు రాణి సొలొమోను దగ్గరకు వచ్చినట్టుగా ఎవరు కూడా ఆకర్షించబడి రావడం లేదు. ఒకవేళ వచ్చినా ఆయనను జ్ఞానవంతుడిగా గుర్తించి రక్షించబడట్లేదు. చాలామంది రక్షించబడట్లేదు. ఒకవేళ రక్షించబడ్డా ఆయనలో స్థిరంగా నిలబడట్లేదు. కాబట్టి నేరస్థాపన చేసే పరిస్థితి తెచ్చుకోకూడదు అంటున్నాడు. అంటే యోనా తిమింగలమ గర్భములో నుంచి బయటకు వచ్చినట్టుగా భూగర్భములో నుంచి నేను బయటకు వస్తాను, 3 దినాలకు నేను తిరిగి బ్రతుకుతాను, అందరినీ ఆకర్షించుకుంటాను, ఆ వార్త లోకమంతటా ప్రచురం చేయబడిద్ది. ఎవరైతే విని నా దగ్గరకు వస్తారో వారు రక్షించబడతారు. నేను గొప్పవాడనని ఎవరైతే గుర్తిస్తారో, సొలొమోను కంటే గొప్పవాడను, యోనా కంటే గొప్పవాడను, లోకములో అందరి ప్రవక్తల కంటే గొప్పవాడను, జ్ఞానవంతులకు జ్ఞానవంతుణ్ణి అని ఎవరైతే విని గుర్తించి నా దగ్గరకు వచ్చి మోకరించి ప్రార్థన చేసి రక్షించబడతారో వారు దేవుని రాజ్యములో నాతో పాటు సింహాసనం మీద కూర్చుంటారు అని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన వాక్యము వినబడుతున్నప్పుడు, ఆయన చెప్పినటువంటి సూక్తులు వినబడుతున్నప్పుడు చెవులు మూసుకోకూడదు, వినాలి. విన్నది మనస్సులో ధ్యానం చేసుకోవాలి, దాని ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. అలా చేస్తే నీ మీద నేరస్థాపన అనేది ఉండదు. పరిసయ్యులు శాస్త్రుల్లాగా సూచ్యక్రియలు కావాలి, అద్భుతాలు కావాలి, కానీ ఆయన్ని అంగీకరించకూడదు. ఏదో రుజువు కోసం నువ్వు దేవుని కుమారుడువా కాదా అని రుజువు చేసుకో అన్నట్టుగా మనము ప్రభువుని శోధించకూడదు. అలా శోధించడం వలన నీవు విమర్శ దినమున నేరస్థాపన చేయబడతావు, నేరస్థాపన చేయబడుతుంది నీ మీద. కాబట్టి నినివే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందారన్నాడు. తిమింగలం గర్భములో నుంచి 3వ దినాన బయటకు వచ్చిన తర్వాత ఈ యోనా నినివే పట్టణానికి వెళ్ళి అందరికీ సువార్త ప్రకటించిన 40 దినాలకు ఈ దేశం మొత్తం శాపం రాబోతుంది, చచ్చిపోబోతున్నారు, దేవుని శాపం దిగుతుంది, ఉగ్రత దిగుతుంది, మీరందరూ మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి, మీ పాపక్రియలు విడిచిపెట్టండి, మీ దోషాలను ఒప్పుకోండి, సరిచేసుకోండి అని ఆయన ప్రకటన చేయగానే నినివే రాజు సింహాసనం మీద దిగి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అదేవిధంగా పశువులు కూడా ప్రార్థన చేసే ఉపవాసం ఉన్నాయి. పశువులకు కూడా వారు ఏం పెట్టలేదు.
రాజుతో పాటు ఆఖరికి బిచ్చమెత్తుకునేటువంటి భిక్షగాడు కూడా అందరూ మారు మనసు పొందారు, పశ్చాత్తాపడ్డారు, ధూళి తల మీద పోసుకొని ఏడ్చారు. ఈ ఉగ్రత మా మీదికి రానివ్వకుండా చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తే వారందరూ మారు మనసు పొందారు. దేవుడు అంగీకరించాడు, ఉగ్రత రాకుండా చేశాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు 3 దినములు సమాధిలో నుంచి మృత్యువుని సమాధి చేసి తిరిగి 3వ దినాన లేచి మిమ్మల్ని ఉగ్రత నుంచి తప్పిస్తాను, నన్ను నమ్మండి. యోనా ప్రకటన విని నినివే వారు ఎలాగ మారు మనస్సు పొందారో, నేను సమాధిలో నుంచి తిరిగి వచ్చానని మీరు ఎవరైతే నమ్మి మారు మనస్సు పొందుతున్నారో, పశ్చాత్తాపడుతున్నారో, మీ మార్గాన్ని మార్చుకుంటున్నారో, మనస్సు మార్చుకుంటున్నారో, వారందరూ ఉగ్రత నుంచి తప్పించబడతారు, అగ్నిగుండం నుంచి తప్పించబడతారు అని యోనా కేవలం చిన్న ప్రకటన చేశాడు. ఆయన తిమింగలం గర్భంలో బ్రతికుండే ప్రార్థన చేసి బయటకు వచ్చి వారికి ప్రకటన చేశాడు. కానీ నేను మరణమై సమాధి చేయబడి 3 దినాలు అందులో ఉండి తిరిగి బ్రతికొచ్చి నేను మీకు ప్రకటన చేస్తున్నాను. నన్ను నమ్మినవాడు ఎన్నటికీ చనిపోడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోడు. అంటే యుగయుగాలు జీవించే స్థలములోనికి వెళ్తాడు, ఉగ్రత పాలు కాడు, అగ్నిగుండం పాలు అవ్వడు అని చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారు, నేను యోనా కంటే గొప్పవాడను, సొలొమోను కంటే గొప్పవాడను, జ్ఞానవంతుణ్ణి అని చెప్తా ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఇంత ఘనుడు. ఆయన పుట్టుక ప్రత్యేకం, ఆయన జీవన విధానం ప్రత్యేకం. హెబ్రీ పత్రికారుడు అంటాడు ఒక మాట, చూడండి, ఆ మాట చదువుతాను. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. పవిత్రుడు అంటే పాపము లేని, నిర్దోషి, దోషము లేనివాడు, నిష్కల్మషుడు, కల్మషము లేనటువంటి వాడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అంటూ పాపులతో జత కట్టినవాడు కాదు, పాపులలో చేరి ప్రత్యేకంగా ఉన్నవాడు. పాపులతో స్నేహం చేశాడు కానీ పాపం ఆయనకు అంటకుండా ఈయన పరిశుద్ధతనే పాపులకు ఇచ్చినటువంటి వాడు, పరిశుద్ధపరిచినవాడు, పరిశుద్ధుడు. ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడై, ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు అంటే మేఘమండలము కంటే, ఆకాశమండలము కంటే హెచ్చైన వాడు, గొప్పవాడు మన ప్రధాన యాజకుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇట్టి ప్రధాన యాజకుడు మనకున్నాడు, మనకు చాలినవాడు మన ప్రధాన యాజకుడు చాలినవాడు. కాబట్టి పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి దేవుడు మన రక్షకుడు, మన ప్రభు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట ఇక్కడ అదే 12వ అధ్యాయం మత్తయి సువార్తలో 6వ వచనం, దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. దేవాలయము కంటే గొప్పవాడు. దేవాలయము గొప్పదా? దేవాలయములో ఉన్న దేవుడు గొప్పవాడా? దేవాలయము కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం, మన ప్రభు. దేవాలయములో దేవుడుంటే దేవుడు గొప్పవాడు. ఈ గోడలు, ఈ కుర్చీలు, ఈ బల్లలు, ఈ లైటింగు, దీనికంటే దేవుని ఆలయములో ఉన్నటువంటి దేవుడు గొప్పవాడు. ఆ దేవుడే
నజరేయుడైన యేసు మానవ రూపమెత్తి ఈ భూమి మీద జన్మించినటువంటి వాడు. అందుకనే దేవాలయము కంటే గొప్పవాడు మనకెక్కడున్నాడు. ఇంకొక మాట ఉంటుంది అక్కడ 8వ వచనం, కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభువయ్యున్నాడు. విశ్రాంతి దినానికి కూడా మన నజరేయుడైన యేసు ప్రభు. కాబట్టి యూదుల చట్ట ప్రకారంగా విశ్రాంతి దినమున ఎవరు కూడా 1 మైల్ దూరం నడవకూడదు, అగ్ని రాజబెట్టకూడదు, దేవుని ఆలయములో దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి, ధర్మశాస్త్ర చట్టాన్ని వినాలి, చదవబడుతుండగా వినాలి. ఈ ప్రిన్సిపల్స్ ధర్మశాస్త్ర గ్రంథ చట్టములో వారికి ఉన్నాయి. అయితే ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి విశ్రాంతి దినానికి మనుష్య కుమారుడు ప్రభువై ఉన్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆచారాల కంటే, అన్నపానాల కంటే, పండుగల కంటే, అమావాస్యల కంటే, ఇంకా విశ్రాంతి దినాల కంటే మన ప్రభువు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసు అంటే రక్షకుడు. అన్ని విషయాల్లో దేవుడు మనల్ని రక్షిస్తాడు. కాబట్టి యేసుని గురించిన నీ అభిప్రాయం వేరుగా ఉంటే నీ అభిప్రాయాన్ని మార్చుకో. ఈయన గొప్ప రక్షకుడు, ఈయన పరిశుద్ధుడు, ఈయన పవిత్రుడు, సొలొమోను కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, విశ్రాంతి దినానికి ప్రభువు. విశ్రాంతి దినానికి ప్రభువు యోనా కంటే గొప్పవాడు, జ్ఞానవంతుడు, సొలొమోను కంటే జ్ఞానవంతుడు. ఏ ప్రవక్తను కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారితో పోల్చడానికి సరి అయిన వారెవరూ లేరు. కనుక ఈ రక్షకునికి మనందరం ప్రార్థన చేద్దాం. విమర్శ నుంచి తప్పించుకుందాం, ఉగ్రత నుంచి తప్పించుకుందాం. ఆయన గొప్పతనాన్ని గుర్తించిన మనం ఆయన సన్నిధిలో మోకరించగలిగితే, ఆయన ఎవరో ఎరిగితే మనందరం కూడా ఆయనే గొప్పవాడు, ఆయనే మంచివాడు, ఆయనే రక్షించాడు, ఆయనే మృత్యుంజయుడు అయ్యాడు అని నమ్మి మోకరించి ప్రార్థన చేయగలిగితే ఆ ఉగ్రత నుంచి తప్పించబడతాం. పునరుత్థానుడైనటువంటి ఈ రక్షకుడు మనందరికీ అలాంటి జ్ఞానము, అలాంటి అండర్స్టాండింగు అనుగ్రహించునుగాక. దేవుడు తన మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు వందనాలు. ఈ మాటలు మా హృదయములో ముద్రించండి. నీవు గొప్పవాడవు ప్రభువా, విశ్రాంతి దినము కంటే గొప్పవాడవు నాయన, యోనా కంటే గొప్పవాడవు, సొలొమోను కంటే జ్ఞానవంతుడు గొప్పవాడవు ప్రభువా. నాయన యోనా తిమింగలం గర్భంలో 3 దినాలుండి బయటకు వచ్చినట్లుగా అయా భూగర్భములో నీవు 3 దినాలుండి మృత్యుంజయుడై చనిపోయి తిరిగి లేచావు ప్రభువా. పవిత్రుడవు, నిర్దోషివి, నిష్కల్మషుడవు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ప్రధాన యాజకుడా, నువ్వు మాకు చాలిన వాడవు ప్రభువా. మమ్మల్ని రక్షించగలిగిన దేవుడవు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందరిని ఆదరించండి నాయన. నీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కుటుంబాలుగా దీవించి ఆశీర్వదించమని, ఉగ్రత పాలు కాకుండా నాయన మేమందరం రక్షించబడినట్లుగా నీ న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు మా మీద ఎలాంటి నేరస్థాపన చేయకుండా నా తండ్రి మేము పరిశుద్ధులముగా నిన్ను అంగీకరించినట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.